క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. శిలువ శక్తి అనే ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. 139వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. స్నేహితులారా, మనము జీవితాన్ని మరింత సమృద్ధిగా జీవించడానికి యేసు గొప్ప మూల్యాన్ని చెల్లించాడు. మన జీవితంలోని ప్రతి భాగాన్ని స్వస్థపరచడానికి ఆయన తన శరీరము నుండి 7 వేర్వేరు ప్రదేశాలలో రక్తాన్ని చిందించాడు, రక్తాన్ని కార్చాడు. మనల్ని క్షమించడానికి, రక్షించడానికి మరియు మనము విముక్తి పొందడానికి ఆయన ఆ విధంగా చేశాడు. యేసు మొదటిసారిగా తన రక్తాన్ని గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు చిందించాడు. బైబిల్ ఇలా చెప్తుంది, ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది. యేసు నీ చిత్తాన్ని స్వస్థపరిచేందుకు రక్తము కార్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఈ లోక కోరికలు మనల్ని నిరాశకు గురిచేస్తాయి మరియు విరిగిపోయేలా చేస్తాయి. అయితే మనము మన జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చి మన జీవితంలో ఆయన కోరుకున్నప్పుడే మనము మన జీవితాన్ని పూర్తిగా జీవించడము ప్రారంభిస్తాము. మనము యేసులో ఉండాలని మరియు మన ఉద్దేశపూర్వక జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయన నడిచిన విధంగా మనము నడవాలని కోరుకుంటాడు. రెండవసారి యేసు రక్తాన్ని చిందించింది వారు ఆయన గడ్డాన్ని గట్టిగా లాగినప్పుడు ఆయన ముఖము నుండి రక్తం కారింది. ఇది జరగడానికి 2000 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా దీనిని ఒక దర్శనంలో చూశాడు. యెషయా 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడి వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనలను వాడుగాను ఉండెను. ప్రజలు తమ ముఖాలను దాచుకునే వ్యక్తిలాగా ఆయన తృణీకరించబడ్డాడు మరియు మేము ఆయనను తక్కువ గౌరవించాము. వారు ఆయనను కొట్టి గుర్తుపట్టలేనంతగా ఆయన గడ్డాన్ని లాగివేశారు. మీ స్వీయ ప్రతిరూపాన్ని నయం చేయడానికి యేసు ఈ 2వసారి రక్తాన్ని కార్చాడు. బహుశా మీరు ప్రతిరోజు అద్దంలో చూచుకొని మిమ్మల్ని మీరే ద్వేషిస్తారు. మీరు తగినంత అందంగా లేరని, తగినంత సన్నంగా లేరని, లేదా తగినంత తెలివిగా లేరని మీలో మీరే మాట్లాడుకుంటారు. ఈ మాటలు చాలామందిని నిరాశకు గురిచేస్తాయి. కానీ దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలో సృష్టించాడని మరియు మీరు భయంకరంగా మరియు అద్భుతంగా సృష్టింపబడ్డారని బైబిల్ చెప్తుంది. యేసు 3వసారి రక్తాన్ని చిందించింది వారు ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపై పెట్టినప్పుడు జరిగింది. ఈ తల నుండి రక్తస్రావం మీ మనస్సు యొక్క స్వస్థతను సూచిస్తుంది. బహుశా మీ గత లేదా ప్రస్తుత పరిస్థితుల నుండి వచ్చిన మానసిక మచ్చలు మిమ్మల్ని నిరాశలో ఉంచి ఉండవచ్చు. బహుశా మీరు వ్యసనాలు లేదా మద్యముతో మీ మానసిక వేదనను గురై బానిసలై ఉండవచ్చు. బహుశా మీరు మీ జీవితాన్ని నిరంతరము భయంతో లేదా మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే యేసు మీ మనస్సును నయం చేయడానికి రక్తాన్ని కార్చాడు. మీరు వాటమి, నిరాశవాద జీవితాన్ని గడపవలసిన అవసరం లేదు. యేసు తన రక్తాన్ని చిందించినప్పుడు ఆయన శాపాన్ని తీసుకున్నాడు. ముళ్ళు శాపాన్ని సూచిస్తుంది మరియు దుర్వినియోగము, అత్యాచారము, గాయము,
మరియు శత్రువు మీకు చేయడానికి ప్రయత్నించిన ప్రతి భయంకరమైన విషయము నుండి మీ మనసును నయము చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన మీ మనస్సును పునరుద్ధరించగలడు మరియు గత శక్తి నుండి మిమ్మల్ని విడిపించగలడు. మరియు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడును. 4వసారి ఆయన రక్తస్రావం ఆయన వీపు నుండి జరిగింది. యెషయా 53:5 ఇలా చెప్తుంది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసును కొరడాలతో కొట్టారు మరియు మన శరీరాన్ని స్వస్థపరచడానికి ఆయన వీపు నుండి మాంసము చీల్చబడింది. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత పొందామని మనం ఈరోజు ప్రకటించవచ్చు. ఆయన క్యాన్సర్, గుండె జబ్బులు లేదా శరీరానికి దాడి చేసే ఏదైనా ఇతర అనారోగ్యం కంటే గొప్పవాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆయన 5వసారి రక్తస్రావం జరిగింది. ఇది మన పనిని బాగు చేయడానికి దేవుడు మన చేతుల పనిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మనము జీవనోపాధి కోసం చేసేది ఆధ్యాత్మికం కాదని మనము అనుకోవచ్చు. కానీ యేసు సిలువను మోసినప్పుడు అక్కడ ప్రజలు పనిచేసేవారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సిలువను వారు పనిచేసే మార్కెట్ గుండా మోసుకొని వెళ్ళాడు. నేడు ఇప్పటికే ఉన్న మన లౌకిక మార్కెట్కు మరియు మన దైనందిన జీవితంలోని సిలువను తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాడు. మనము చేసేది ముఖ్యం. మనము ఉన్న చోటనే ఆయన మన కోసం ఒక లక్ష్యము మరియు నియామకాన్ని కలిగి ఉన్నాడు. మనము అర్థవంతంగా మరియు తన ఉద్దేశాన్ని ఇవ్వడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మనల్లో ప్రతి ఒక్కరికి ప్రతిభ మరియు వరాలను ఇచ్చాడు. మరియు మన చేతులు ఉత్పత్తి చేయగలది ఏదో ఒకటి మన వద్ద ఉంది. అది మంచి కోసం కాబట్టి ప్రజల జీవితాలను తప్పకుండా తాకుతుంది. యేసు రక్తస్రావమైన 6వ ప్రదేశం ఆయన పాదాల నుండి. ఇది మీ నడకను బాగు చేయడానికి. మీరు మీ గతాన్ని దాటి వెళ్ళలేరని ఎవరు మీకు చెప్పనివ్వకండి. మీరు ఆ గత వ్యసనము నుండి దూరంగా నడవవచ్చు. మీరు ఆ విషపూరిత సంబంధాన్ని దాటి వెళ్ళవచ్చు. మీరు మళ్ళీ ఆనందాన్ని పొందవచ్చు మరియు ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన తర్వాత కూడా జీవించవచ్చు. మీరు భరిస్తున్న వేధింపుల నుండి విడుదల పొందవచ్చు. మీ తలపై ఉన్నదంతా ఆయన పాదాల క్రింద ఉంది మరియు దాని నుండి బయటకు వెళ్ళడానికి ఆయన మీకు శక్తిని ఇస్తాడు. చివరిగా యేసు రక్తస్రావం చేసిన 7వ స్థానము ఆయన ప్రక్క వైపు నుండి వచ్చింది. శతాధిపతి ఆయన ప్రక్కను పొడిచాడు. రక్తము మరియు నీరు బయటకు వచ్చాయి. ఆదాము కథలో దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నాడని చూసి మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలచి అతనికి భార్య మరియు కుటుంబము అవసరము కాబట్టి దేవుడు ఆదామును నిద్రపుచ్చి అతని ప్రక్కను తెరిచి చెయ్యి చాపి ఒక ప్రక్క టెమకు బయటకు తీసి ఒక స్త్రీని సృష్టించాడు. యేసు తన ప్రక్క నుండి రక్తస్రావం చేసినప్పుడు మన కుటుంబాల స్వస్థత కోసము ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మీ వివాహాన్ని మరియు మీ పిల్లలతో మీ సంబంధాన్ని స్వస్థపరచగలడు. యేసు పునరుద్ధరించలేనిది మీ కుటుంబంలో ఏమీ లేదు. ఆయన శాంతికి రాకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ పీస్ మాత్రమే కాదు, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీసెస్, ముక్కల యువరాజు. కొన్నిసార్లు మీ ఇంట్లో మిగిలి ఉన్నదంతా విరిగిన ముక్కలే, అయితే యేసు వాటిని తిరిగి కలపగలడు. దైవాశీస్సులు. ఆమెన్.